తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సిద్ధాంత రాఘవేంద్ర. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కిందని చెప్పచ్చు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా తీసుకున్నట్లయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది, ఏ పార్టీ అత్యధిక స్థానాల్ని సాధించడం ద్వారా అధికారాన్ని పొందుతుందనే అంశం గురించి రకరకాల ఊహాగానాలు సమాజంలో నడుస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీకి ఏ జిల్లాలో ఎన్ని స్థానాలు రాబోతున్నాయనే అంశం గురించి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. ఇటువంటి క్రమంలో ఒక జ్యోతిష పండితుడిగా గతంలో 2 పర్యాయాలు 11 రాష్ట్రాలకు సంబంధించినటువంటి జ్యోతిష ఫలితాలను వెల్లడించినటువంటి ఒక రాజకీయ జ్యోతిష విశ్లేషకుడిగా నా అనుభవము, నా పరిశోధన సారాంశాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను. ఆ రకంగా తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా 13 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. ఈ 13 ఉమ్మడి జిల్లాల్లో మొత్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు మనము జిల్లాల వారీగా ఏ జిల్లాల్లో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, దాంట్లో ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ అభ్యర్థులు ఎవరు, ఎన్ని సీట్లు గెలుస్తుందనే అంశం గురించి డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రకంగా తీసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా టీడీపీ పార్టీ 7 అసెంబ్లీ స్థానాలని, వైసీపీ పార్టీ 3 అసెంబ్లీ స్థానాలని కైవసం చేసుకోబోతుందని చెప్పి తెలుస్తుంది. అవి ఏమిటి అని చెప్పి మనం కూలంకుషంగా తెలుసుకునే ప్రయత్నం కనుక చేసినట్లయితే, ఇచ్చాపురము నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ప్రియ విజయ అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుండి బెండలం అశోక్ గారు పోటీ చేస్తున్నారు. మరి ఈ ఇద్దరిలో వైసీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి విజయ గారు గెలుస్తారా, టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బెండలం అశోక్ గారు గెలుస్తారా అని కనుక చూసినట్లయితే ఎస్, యు ఆర్ రైట్. ఇచ్చాపురం నియోజకవర్గంలో బెండలం అశోక్ గారు టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వీరు విజయాన్ని సాధిస్తారని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు. తర్వాత మరొక అసెంబ్లీ నియోజకవర్గం అయినటువంటి పలాస కనుక తీసుకున్నట్లయితే, ఈ పలాసలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సీదిరి అప్పలరాజు గారు, వీరు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి మంత్రిగా కూడా చేయడం జరిగింది. అలాగే వీరి ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ నుండి గౌతు శిరీష గారు పోటీ చేస్తూ ఉన్నారు. పలాస నియోజకవర్గంలో సీదిరి అప్పలరాజు గారు గెలుస్తారా, గౌతు శిరీష గారు గెలుస్తారా? జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంది? మీరు గమనించినట్లయితే పలాస నియోజకవర్గంలో టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి గౌతు శిరీష గారు 100కి 100 పాలు గెలుస్తున్నారని చెప్పి ఘంటాపదంగా చెప్పవచ్చు. ఆ తర్వాత మరొక నియోజకవర్గం అయినటువంటి టెక్కలి కనుక తీసుకున్నట్లయితే, ఈ టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నుండి దువ్వాడ శ్రీనివాస్ గారు, అలాగే టీడీపీ పార్టీ నుండి కింజరపు అచ్చెన్నాయుడు గారు పోటీ చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో కింజరపు అచ్చెన్నాయుడు గారు మంత్రిగా కూడా చేసిన అనుభవం ఉంది. వీరిద్దరి జాతకాలను కనుక గమనించినట్లయితే, టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ ఇద్దరిని కనుక గమనించినట్లయితే, ఈ టెక్కలి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కింజరపు అచ్చెన్నాయుడు గారు గెలుస్తున్నారని చెప్పి ఘంటాపదంగా చెప్పవచ్చు. అలాగే పాతపట్నం నియోజకవర్గం కనుక తీసుకున్నట్లయితే, పాతపట్నం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ అభ్యర్థిగా రెడ్డి శాంతి గారు,
టీడీపీ అభ్యర్థిగా మామిడి గోవిందరావు గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరిలో వైసీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి రెడ్డి శాంతి గారు మంచి మెజారిటీతోటి ఇక్కడ గెలుస్తున్నారని చెప్పవచ్చు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అలాగే జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ధర్మాన ప్రసాదరావు గారు, టీడీపీ పార్టీ నుండి గుండు శంకర్ గారు, కొండు శంకర్ గారు పోటీ చేస్తున్నారు. ఈ జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి శ్రీకాకుళం నియోజకవర్గంలో ధర్మాన ప్రసాదరావు గారి మీద గోండు శంకర్ గారు గెలుస్తారని చెప్పవచ్చు. అలాగే అముదాల వలస కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే ఈ అముదాల వలస నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తమ్మినేని సీతారాం గారు, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి వీరు స్పీకర్గా కూడా పనిచేసిన అనుభవం వీరికి ఉంది. అలాగే టీడీపీ పార్టీ నుండి కూన రవికుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరి జాతకం కనుక తీసుకున్నట్లయితే ఇద్దరిది కూడా చాలా పోటాపోటీగా ఉంది. గమనించినట్లయితే తమ్మినేని సీతారాం గారు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి కూన రవికుమార్ గారు ఇద్దరిని కనుక గమనించినట్లయితే ఇద్దరిది కూడా బాగా టఫ్గా ఉందని చెప్పుకోవచ్చు జాతకపరంగా. ఫైనల్ కంక్లూడింగ్ ఏంటంటే రకరకాల మెథడ్స్ ద్వారా మన ఆస్ట్రోగ్రఫీ, తర్వాత కేపీ ఆస్ట్రాలజీ, వెస్టర్న్ ఆస్ట్రాలజీ, నాడీ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇలాంటివన్నీ కూడా అప్లై చేసిన తర్వాత దీంతో పాటుగా ఒక ప్రత్యేకమైన సిద్ధాంతమైనటువంటి నిమిత్త సిద్ధాంతాన్ని స్టడీ చేసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే అముదాల వలస నియోజకవర్గంలో తమ్మినేని సీతారాం గారి మీద కూన రవికుమార్ గారు గెలుస్తున్నారు టీడీపీ అభ్యర్థి అని చెప్పుకోవచ్చు. అలాగే హెచ్చెర్ల నియోజకవర్గం కనుక తీసుకున్నట్లయితే హెచ్చెర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి కిరణ్ కుమార్ గారు, అలాగే కూటమి అభ్యర్థి అయినటువంటి బీజేపీ పార్టీ నుండి నందికొడిటి ఈశ్వరరావు గారు బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ హెచ్చెర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి కిరణ్ కుమార్ గారు, బీజేపీ పార్టీ నుండి ఈశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరిలో గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు అని తీసుకున్నట్లయితే 100% వైఎస్ఆర్సీపీ పార్టీ అయినటువంటి కిరణ్ కుమార్ గారు విజయాన్ని సాధిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో మరొక అసెంబ్లీ నియోజకవర్గం అయినటువంటి నరసన్నపేట నియోజకవర్గాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ నరసన్నపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ధర్మాన కృష్ణదాస్ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుండి బగ్గు రమణమూర్తి గారు పోటీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ గారు కానివ్వండి, టీడీపీ పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి గారు కానివ్వండి, ఇద్దరు కూడా హోరాహోరిని పోటీ చేస్తానని చెప్పి హోరాహోరిని పోరాడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే చివరిగా గెలిచేది ఒకరే కాబట్టి ఆ గెలిచే అభ్యర్థి ఎవరంటే టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బగ్గు రమణమూర్తి గారు ఈ నర్సన్నపేట నియోజకవర్గంలో గెలుస్తున్నారు అని చెప్పుకోవచ్చు. తర్వాత శ్రీకాకుళంలో మరొక నియోజకవర్గమైనటువంటి రాజాం కనుక తీసుకున్నట్లయితే ఈ రాజాం నియోజకవర్గము బహుశా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయి ఉండొచ్చు, ఎస్సీ అనుకుంటాను. ఇక్కడ రాజాం కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తాలే రాజేష్ గారు, టీడీపీ పార్టీ నుండి కోండ్రి మురళీమోహన్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆ రాజేష్తో పోల్చుకున్నట్లయితే కోండ్రు మురళీమోహన్ గారి జాతకం బలంగా ఉంది. ఈ కారణం చేత ఈ రాజాం కాన్స్టిట్యున్సీలో టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కోండ్రి మురళీమోహన్ గారు గెలుస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చివరి నియోజకవర్గం అయినటువంటి పాలకొండ కనుక తీసుకున్నట్లయితే బహుశా పాలకొండ కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అని చెప్పి అనుకుంటాను. ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి విశ్వేశ్వరరావు కలవర్తి అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు. అలాగే కూటమి అభ్యర్థిగా జేఎస్పీ జనసేన పార్టీ నుండి నిమ్మక జయకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు జాతకాన్ని గమనించినట్లయితే ఈ పాలకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి జయకృష్ణ గారి మీద విశ్వేశ్వరరావు గారు మంచి మెజారిటీతోటి గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.